హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీకు రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసి విన్నాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కథలు నచ్చినట్లయితే మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి అవి రికమెండ్ అవుతాయి, అది తెలుసు కదా మీకు. సో దానివల్ల మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సరేనా అండి? ఇక కథలోనికి వెళ్దాము. ఈ కథ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన ప్రేమ నక్షత్రం 6వ భాగం ఈరోజు చెప్తున్నాను నా మాటల్లో. అవును బ్రదర్, అవును, నేను లవ్ చేస్తున్నాను. నీ కంటికి ఆనకపోవచ్చు, కానీ ఆమె అందానికి నేను దాసుడినైపోయాను. ఫణి చేతిలో దిండు నలిగిపోతుంది. అందులోంచి దూది పింజలు పింజలుగా బయటకు వచ్చేస్తుంది. ఏమిటి బ్రదర్ మాట్లాడవు? తమాయించుకున్నాడు. నీకు కంపెనీ రూల్స్ తెలుసు కదా? తెలుసు, కానీ కేర్ చెయ్యను. నా ఉద్యోగం కంటే లవ్ గొప్పది. అయినా ఈ ఉద్యోగం మీదే కేవలం ఆధారపడలేను, విడిగా బతకగలను కూడా శైలజ ఒప్పుకుంటే. ఇద్దరం రిజైన్ చేసేసి పెళ్ళాడేసి కాపురం పెట్టేస్తాం. ఆపు అని అరిచాడు కోపంగా ఫణి. రామకృష్ణ ఉలిక్కిపడ్డాడు. ఏమిటి బ్రదర్ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఎదుటివాళ్ల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అంత దూరం ఆలోచించే హక్కు నీకెక్కడిది? ఓ అదా? రామకృష్ణ తేలిగ్గా అన్నాడు. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటో నమ్మకం? నేను అడిగితే ఏ ఆడది రిఫ్యూజ్ చేయదని. ఇతర ఆడవాళ్ళ గురించి కాదు నేను అనేది. ఇక్కడ శైలజ అయినా అంతే. నా గురించి నీకు తెలియదు బ్రదర్. ఫణి గోడని గట్టిగా తన్నాడు. రామకృష్ణ అదేమీ గమనించే స్థితిలో లేడు. తన లోకాల్లో విహరిస్తున్నాడు. చెప్పు బ్రదర్, రాస్తావా లేదా? ఏంటి అప్పుడే మర్చిపోయావా? ప్రేమ లేఖ. శైలజ లాంటి వాళ్ళని చూస్తే నాకు మూడు రాదు అన్నాడు ఆఖరికి. నా కోసం తెప్పించుకో. రాదన్నానంతే. నాకు ఇన్స్పిరేషన్ లేకపోతే రాయలేను. నా కర్మ అన్నాడు రామకృష్ణ. ఫణి అతని చూపులన్నీ ఎదురింటి మీదే ఉండటం గమనిస్తూనే ఉన్నాడు. సరే, నా ప్రయత్నం నేనే చేసుకుంటాను అని కాసేపున్నాక రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 12 గంటలకి చూడామణి ఇంట్లో లైట్లు ఆరిపోయాయి. ఓ పావుగంట వేచి ఉండి ఫణి తన టెలిఫోన్ బయటకు తీశాడు. తలుపు మీద టక్ టక్ మన చప్పుడయ్యేసరికి పక్క మీద నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతున్న శైలజ తల తిప్పి చూసింది. ఆమెకు తెలుసు, అయినా లేవలేదు. 2 నిమిషాలయ్యాక మళ్ళీ అదే చప్పుడు. అయినా ఆమె కదల్లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఫణిని తను ఎంత ప్రేమించింది, ఇలా చేస్తాడా తనని? కాసేపున్నాక మళ్ళీ అదే చప్పుడు. కొంపదీసి వచ్చేస్తాడేమో. నెమ్మదిగా లేచి తలుపు కొంచెం తెరిచి చూసింది. తలుపు అవతల ఫోన్ పడి ఉంది. విధిలేక అందుకుంది. శైలు, శైలు, వింటున్నావా? ఏమిటో చెప్పు త్వరగా, నాకు నిద్రొస్తుంది. ఇంకా కోపం పోలేదా? నాకు అలాంటి మాటలు ఇష్టముండవు. పాయింట్ ఏంటో చెప్పు. పాయింటు అని ఫణి తడుముకున్నాడు. ఆ రామకృష్ణ గురించి నీ అభిప్రాయం ఏంటి? వద్దనుకుంటూనే అనేశాడు. ఎవరు? రామకృష్ణ గారా? ఆయనకేం ఫస్ట్గా ఉంటారు? శైలజ కసిగా అంది. ఫస్ట్గా ఉంటాడా? ఎందులో? అందంలో, నడతలో, మాటల్లో, అన్నింట్లో. వాడు చాలా దుష్టుడు కాదు, ఆయన ఎంతో మంచివారు. తను అలా మాట్లాడుతున్నందుకు శైలజకి ఎంతో సంతోషంగా ఉంది. అయితే అతనంటే? బోలెడు. నీకు చూడామణి మీద ఉన్నంత. అదుగో ఆవిడ పేరు మళ్ళీ తీసుకొస్తున్నావు. అబ్బో, ఆవిడ అని చాలా మర్యాదగా సంబోధిస్తున్నావే. ఈ ఫోను ఇటు బదులు అటు విసిరేయకపోయావా? శైలు, నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. నీ ప్రవర్తన బట్టి మహాశయ, రేపటి నుంచి ఇలా నాతో మాట్లాడద్దు. శైలు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా నిజాయితీ, మంచితనం, నా ప్రేమ నీకు తెలియదు. వాటి పరిధి నువ్వు ఊహించలేవు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నువ్వు నాకు కావాలి, అనుక్షణం కావాలి. ఫణి, ఏ లక్ష్యంతో ఇక్కడికి చేరానో నీకు తెలుసు. నువ్వెలాంటి పని చేసినా ఆ లక్ష్యం చెడగొట్టే ప్రయత్నం మాత్రం చెయ్యను. గుడ్ బై. మాటలు తెగిపోయినట్లయింది. ఫణి శైలు, శైలు అని పిలుస్తూ చేతిలో ఫోను అటూ ఇటూ కదిలించేసరికి అది వదులుగా ఉన్నట్లు తోచింది. అనుమానం వచ్చి లోపలికి లాక్కునేసరికి తేలిగ్గా వచ్చేస్తుంది. అతనికి అర్థమైంది. శైలజ దారం తెంచేసింది. అవతల తలుపు కూడా బిగుసుకుంది. సాయంత్రం 5ంటికి యథాప్రకారం కన్నల్ ఇంటికొచ్చాడు కంపెనీ నుండి. నాయర్ వేడి వేడి టీ తీసుకొచ్చిచ్చాడు. సోఫాలో కూర్చొని టీ తాగుతూ కన్నల్ ఆలోచిస్తున్నాడు. ఈవేళ ఉదయం పని మీద ఊళ్ళోకెళ్ళాడు. అప్పుడు పేరు పడ్డ ఓ డాక్టర్ని కలుసుకోవటం తటస్థించింది.
పేషెంట్ల సమస్యలన్నిటి గురించో ఆ డాక్టర్ చక్కగా చర్చించాడు. ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక జబ్బు తాత్కాలికమైనదో దీర్ఘవ్యాధో ఉంటూ ఉంటుంది. అందుకని తరచూ వాళ్ళు డాక్టర్ల చుట్టూ మందుల షాపుల చుట్టూ తిరుగుతూ ఉండక తప్పదు. దీర్ఘకాల వ్యాధులకు పెద్దగా ఉపశమనం ఉండదు. అయినా భయం కొద్దో తాపత్రయం కొద్దో మందులు వాడాలి. తాత్కాలిక వ్యాధులు చాలా తేలిగ్గా నయం చేయగలిగేవి ఉంటాయి. అయినా వాటికి వాడాలి. ఈ మందులన్నీ ఆకాశాన్నంటే రీతిలో ఖరీదులో మండిపోతున్నాయి. ఒక మామూలు జ్వరానికి 2-3 రోజులు తగ్గిపోయేదానికి కూడా ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలీ చాలని జీతంతో ఎప్పుడూ ఏవో జీవితపు సమస్యలతో సతమతమయ్యే వారికి ఇది భరించలేనంతగా బరువుగా ఉంటుంది. ఈ మందుల ఖరీదు ఎన్నో రేట్లు తగ్గినాడే తక్కువ ధరలో శక్తివంతమైన మందులు కొనగలిగినప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుంది. కల్నల్ ఆలోచిస్తున్నాడు. ఇది తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. పైనుంచి దిగుమతి చేసుకోవటంలో ఎన్నో సాధక బాధకాలుంటాయి. ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రతిబంధకాలుంటాయి. వీటన్నిటినీ తట్టుకోవాలి. అయినా సమాజంలో మార్పు తీసుకొని రావాలంటే, ఈ తపనకు కార్యరూపం రావాలంటే ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇంతలో బయట నుంచి ఏడుపు లాంటిది వినిపించింది. నాయర్ని పిలుద్దామనుకునే లోపల ఓ స్త్రీ ఏడుస్తూ తల చిట్లి నెత్తురు కారుతున్న స్థితిలో లోపలికొచ్చింది. ఆమె పరశురాం భార్య. ఏం జరిగింది? అడిగాడు కల్నల్. మావాడు నన్ను చంపేస్తున్నాడు అయ్యగారు. 3 రోజుల కాడ్నుంచి పిల్లాడికి జ్వరంగా ఉండి మూసిన కన్ను తెరవటం లేదు. కంపెనీ ఆసుపత్రికి తీసుకెళ్తా అన్నాను. ఈడు పిల్లాడికి ఎలా ఉందని పట్టించుకోవటం లేదు సరికదా. ఇవాళ తాగడానికి డబ్బు అడిగి నేను లేదంటే తల పగలగొట్టాడు. పరశురాం భార్య వలవలా ఏడుస్తోంది. కల్నల్కి లోపల నుండి ఆవేశం పొంగినట్లయింది. సరే వెళ్ళు, నేను కనుక్కుంటాను అన్నాడు. ఆమె వెళ్ళటానికి సిద్ధపడి మళ్ళీ ఇంతలో ఏదో ఆలోచన వచ్చినట్లు, అయ్యగారు ఆణ్ణేం చేస్తారు? అడిగింది. నేనేం చెయ్యాలని ఉద్దేశపడుతున్నావు? ఉద్యోగంలోంచి తీసేయొద్దు. మరి మడిసిని చెయ్యండి. ఎలా చేస్తారో నాకు తెల్దు. సరే నువ్వు వెళ్ళు. ఆమె వెళ్ళిపోయాక కల్నల్ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. వాణ్ణి ఉద్యోగంలో తీసేయటానికి నైతికంగా తనకు హక్కు లేదు. ఎందుకంటే వాడికి ఉద్యోగం ఇచ్చేటప్పుడు తాగితే పెళ్ళాన్ని తంతే తీసి పారేస్తానని నిబంధన విధించలేదు. తీసేస్తే తనని ఎదిరించి అడిగేవాళ్ళేడు. కానీ తనకు హక్కులేని పని చేయటానికి తన అంతరాత్మ ఒప్పుకోదు. క్యారిడార్లో ఎవరిదో నీడపడింది. ఎవరు? అన్నాడు. నేను సార్ అంటూ రాముడు లోపలికొచ్చాడు. చూడు, వెంటనే వెళ్ళి పరశురాముని పిలుచుకోనరా. అలాగే వెళ్ళి చూడామణి గారిని కూడా ఒక అరగంటాగి రమ్మని చెప్పు. రాముడు తల ఊపి రివ్వున వెళ్ళిపోయాడు. 10 నిమిషాలన్న కాకముందే పరశురాం నక్కుతూ నదురుతూ బెదురుగా వచ్చాడు. ఏరా, తాగుడుకు డబ్బివ్వలేదని పెళ్ళామ్మే చేయి చేసుకుంటావా? పరశురాం తల వంచుకున్నాడు. వీపు మీద సర్రుమంది. బగ్గుమని మంట. తల ఎత్తేసరికి కల్నల్ చేతిలో హంటర్ నాట్యం చేస్తుంది. పరశురాంకి కళ్ళు తిరిగినట్లయిపోయాయి. సార్ 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 వీపు తట్లు తేలిపోతుంది. దెబ్బల రుచి ఎలాంటిదో చూశావుగా రాస్కెల్. ఎన్నిసార్లు చెప్పాను మనిషివిగా బతకమని. నాకెదురుగా నిల్చోకు, వెళ్ళు. పరశురాం ఒక్క మాట మాట్లాడలేదు. తూలుకుంటూ అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడు. కల్నల్ చేతిలోని హంటర్ని విసురుగా విసిరేశాడు. అది వేగంగా పోయి అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న చూడామణి చెంపకు సర్రుమని తాకి కింద పడింది. అరెరే అనుకుంటూ కల్నల్ ఆమె వైపు చూశాడు. అప్పటికప్పుడే ఆ తెల్లని చెంప మీద కందిపోయినట్లయిపోయింది. దెబ్బ తగిలిందా? అన్నాడు అప్రయత్నంగా. నొప్పి కలిగింది అని వంగి నేల మీద పడి ఉన్న హంటర్ తీసి లోపలికి వచ్చి గోడకు తగిలించింది. కల్నల్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నాకు కలిగింది నొప్పి. ఎందుకని? ఎన్నో ఆశలతో ఈ మందుల కంపెనీ ప్రారంభించాను. పేద ప్రజానికానికి అందుబాటులో ఉండే ధరలకు ప్రాణాలను కాపాడే మందులు సైతం తయారు చేయాలనుకున్నాను. మీ నుంచి, మీ అందరి నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదు. ఆల్కహాల్ మహమ్మారిలా ఎందరినో దహించేస్తుంది. ఆ అలవాటుకు విరుగుడు కనిపెట్టమని మీ అందరినీ ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాను. మీరేమీ చేయలేకపోతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. మీరంతా యాంత్రికంగా పనిచేస్తున్నారు. కేవలం జీతాల కోసమే పనిచేస్తున్నారు. ఆఖరికి మీరు కూడా. కంపెనీలో చేరాక చూడామని అంత మాట ఎప్పుడూ పడలేదు. రోషం, అసహనం, అవమానం, దుఃఖం ముప్పిరిగొనగా ఎంత తమాయించుకుందామన్నా పంటితో కింద పెదవిని గట్టిగా నొక్కిపెట్టి ఎంత నిగ్రహంగా ఉందామనుకున్నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కల్నల్ ఆశ్చర్యపోయాడు. ఐఎమ్ సారీ అన్నాడు. సారీ చెప్పాల్సింది నేను. దేనికి? మీ ఆశలకు రూపాన్ని కలిగించలేనందుకు. ఇలా ఇంతకు మునిపెన్నడూ ఇద్దరి మధ్య సంభాషణ జరగలేదు.
ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అదే సమయానికి ఆమె కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది. అతను చూపు మరల్చుకోలేదు, ఆమె కూడా మరల్చుకోలేదు. ఇద్దరూ 2-3 క్షణాలు అలా ఉండిపోయారు. చివరకు అతను సర్దుకున్నాడు. దీనికి ఏదో సాధనం కనిపెట్టాలి. దేనికి? మన కంపెనీలో పనిచేస్తున్న వారందరిలో చైతన్యం తీసుకొని రావడం నాకు ఒకటి తోస్తోంది. అందరికీ మెడిటేషన్ చేయటం ఓ తప్పనిసరి అని రూల్ పెట్టనా? మాస్ మెడిటేషన్ చేస్తారు, లంచ్ అవర్లో పెడితే సరి. కాకపోతే లంచ్ టైంని కొంచెం పొడిగిస్తాను. మెడిటేషన్ వల్ల అంత ప్రయోజనం ఉంటుందా? మీరెప్పుడు చేయరా? అని తల అడ్డంగా తిప్పింది. మెడిటేషన్ ఓ ఆధ్యాత్మిక చర్యగా, పూజా కార్యక్రమంగా తీసుకోవటం పొరపాటు. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇందులో మనసుని బంధించాల్సిన పని లేదు. నీకిచ్చిన ఓ పదాన్ని అనుకుంటూ మనసుని స్వేచ్ఛగా విడిచిపెట్టు. ఈ పదం అంటే నిశ్శబ్దంగా మ్రోగే శబ్దం తన వైబ్రేషన్స్ ద్వారా అంతరాంతరాల్లో చోటు చేసుకుంటుంది. మామూలుగా నువ్వు వెళ్ళలేని లోతుల్లోకి వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే నీలో అది మోగుతూ ఉంటుంది. మనసు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతుంది. ఆలోచన స్థాయి సన్నగిల్లినప్పుడు ఏదో ఓ దశలో శూన్యం ఏర్పడుతుంది. అదే భావాతీత స్థితి. ఇది కేవలం రిలాక్సేషన్ వల్ల వస్తుంది. నువ్వు ఎంత రిలాక్స్ అయితే అంత తేలిగ్గా ఈ స్థితికి వెళ్ళగలుగుతావు. కల్నల్ ఉత్సాహంగా చెప్పుకొని పోతున్నాడు. ఇంతకు ముందున్న కోపం సంగతి మర్చిపోయాడు. అతనికిది వెట్ సబ్జెక్ట్. దీనివల్ల శరీరానికి నూతన శక్తి వస్తుంది. నీ రెస్పిరేషన్ సంఖ్య తగ్గటం వల్ల, గుండెకి రక్త ప్రసారంలో ఒత్తిడి తగ్గటం వల్ల, మెదడుకు నిద్రలో కన్నా ఎన్నో రెట్లు విశ్రాంతి లభించటం వల్ల చాలా జబ్బులు దూరంగా ఉంటాయి. మెడిటేషన్లో పరాకాష్ఠ చేరుకోగలిగితే ఆత్మ చైతన్యం కలుగుతుంది. నిజమా? అని చూడమని. అంటే నేను చెప్పిన వాటిల్లో మీకు నమ్మకం లేదా? తెలియని వాటి గురించి నమ్మటం నాకు అలవాటు లేదు. అది అజ్ఞానం అవుతుందేమో. తెలియకుండా నమ్మటం మూర్ఖత్వమే కదా. తెలుసుకుని ప్రయత్నించచ్చుగా. నిబంధన విధిస్తా అన్నారుగా, తప్పేదేముంది? ఇంత చొరవగా ఇదివరకు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. తను మాట్లాడుతున్నంతసేపు ఆమె రూపాన్ని గమనిస్తున్న సంగతి అతనికి స్ఫురిస్తూనే ఉంది. అయినా ఉద్దనలేకపోతున్నాడు. ఆమె ఇంతసేపు నిలబడే ఉంది. ఇహ వెళ్ళనా? అంది. ఏదో హఠాత్తుగా తెగిపోయినట్లు అనిపించింది. అయినా తన భావం బయటకు కనిపించనీయలేదు. తల ఊపాడు. ఆమె వెళ్ళిపోయింది. హాల్ అంతా శూన్యం వ్యాపించినట్లు ఒక్క క్షణం నో నో అనుకుంటూ మళ్ళీ సర్దుకోవడానికి ప్రయత్నించాడు. ఈ పూట మెడిటేషన్ చేయలేదని గుర్తుకొచ్చింది. లేచి లోపలి గదిలోకి వెళ్ళి చాప మీద సుఖాసనంలో కూర్చున్నాడు. కళ్ళు మూతపడ్డాయి. ఎప్పుడు సునాయాసంగా మదిలో మోగే మంత్రం మాయమైంది. దాని బదులు చూడామణి చూడామణి అన్న శబ్దం లయబద్ధంగా మోగుతూ తరంగాలై శరీరం అంతా వ్యాపిస్తుంది. చూడామణి తన కాటేజ్ వైపు నడిచిపోతుంది. ఏమిటో తెలియనిది, ఎప్పుడూ లేనిది ఆమెకి కొత్తగా ఉంది. చీకటి పడింది. అక్కడక్కడ దీపాలు. అనుకోకుండా పక్కకు చూసి ఉలిక్కి పడింది. పరశురాం ఇల్లు. వాకిట్లో మంచం మీద పరశురాం బోర్లా పడుకొని ఉన్నాడు. అతని భార్య మందో ఏదో అతని వీపు మీద రాస్తూ పక్కన కూర్చుంది. అంతటితో అయిపోలేదు. ఉన్నట్లుండి పక్కకు తిరిగి అతను మందు రాస్తున్న ఆమె చేతిని పట్టుకొని మీదకు లాక్కున్నాడు. అతని మీదకు వాలిన ఆమె జుట్టులోకి చెయ్యి పోనిచ్చి దువ్వుతూ ఏదో కుసగుసగా చెప్తున్నట్లుగా ముఖం మీద ముఖం ఆంచింది. చూడమని ఆ దృశ్యం చూడలేకపోయింది. ఆమె హృదయక్షేత్రంలో ఏదో ప్రకంపన సాగింది. తల తిప్పుకొని వడివడిగా నడిచి తన కాటేజీ చేరుకుంది. మర్నాడు కల్నల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్లతో కాన్ఫరెన్స్ పెట్టి అందరినీ గట్టిగా మందలించాడు. ఆ సమావేశంలో చాలా ఆవేశంగా కూడా మాట్లాడాడు. అంతేకాదు, కంపెనీలో పనిచేసే వారంతా లంచ్ వేళల్లో 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ఒక నిబంధనగా చేయలేదు. మెడిటేషన్ చేసిన వాళ్ళకి జీతం 50 రూపాయలు పెరుగుతుంది. ఇష్టం లేని వాళ్ళు చేయాల్సిన పనిలేదు. క్రమంగా ఒక్కరొక్కరుగా చాలామంది మెడిటేషన్ చేయడానికి ముందుకొచ్చారు. వారం రోజులు గడిచేసరికి ఒక్క చూడామణి తప్ప కంపెనీలో ఉన్న వారంతా చేరిపోయారు. కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం వేళ మెడిటేషన్ జరుగుతుంది. అయితే దీనికో పద్ధతి ఉంది. ముందుగా ఈ టీఎం నిర్వహించే వారి వల్ల ప్రతి ఒక్కరూ ఇనిషియేషన్ పొందాలి. తర్వాత ప్రతిరోజు ఆచరించాలి. మధ్యాహ్నం వేళ కాన్ఫరెన్స్ హాల్ 20 నిమిషాల సేపు చిత్రమైన వాతావరణంతో నిండిపోయి ఉండేది. ప్రతివారు సుఖాసనంలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు. అంతా నిశ్శబ్దం. చూడామణి మాత్రం తన డిపార్ట్మెంట్లో ఒక్కతే కూర్చుని రసాయనాలు ముందేసుకొని దీక్షగా పరిశోధన చేస్తూ ఉండేది.
సమయానికి కల్నల్ తన ఆఫీస్ గదిలో ఫైల్స్ ముందు పెట్టుకొని ఏకాగ్రతగా చూస్తూ పేజీలు తిప్పుతూ ఉండేవాడు. సాధారణంగా ఫణి, శైలజ పక్కపక్కనే కూర్చునేవారు. 20 నిమిషాలు ఒకరి పక్కన ఒకరు, ఒకరితో ఒకరికి నిమిత్తం లేనట్లుగా ఎవరి భావనలో వాళ్ళు ఉండిపోయేవాళ్ళు. లేచాక బయటికి వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పక్కపక్క నడవాల్సి వచ్చేది. అయినా ఒకరితో ఒకరు సంబంధం లేనట్లుగా, కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా ఎవరి దారిన వారు మళ్ళీ డిపార్ట్మెంట్లో ఒకరి పక్కన ఒకరు కూర్చోవడానికి వెళ్ళిపోయేవారు. అతనికి ఆమె అంటే చాలా కోపంగా ఉంది. తాను ఏ తప్పు చేయలేదు. ఆమె కోసం బంగారం లాంటి కాలు చితగొట్టుకున్నాడు. అయినా ఆమె తనని అవమానించింది. దూరంగా పోతుంది. పోనీ ఎంత దూరం పోతుందో. శైలజకు అంతకంటే కోపంగా ఉంది. చూసావా నిజంగానే ఏదో ఉంది. లేకపోతే తన వంక చూడకుండా ఏ ఒక్క క్షణమైనా ఉండలేనివాడు తన కటాక్ష వీక్షణాల కోసం తహతపడేవాడు. ఇంత నిర్లక్ష్యంగా నువ్వంటే నాకేం లెక్క అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఎంత తొందరగా మారిపోయాడు. ఆమెకి కలగా ఉంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టక ఎంత విలవెల్లాడిపోతుందో. తలుపులు తెరవడేం, తన వంక చూడడేం. తామిద్దరూ మాట్లాడుకొని చిన్నారి ఫోన్ తన దగ్గరున్న స్పీకర్ లాంటిది చెవి దగ్గర పెట్టుకొని పడుకుంటుంది. అందులోంచి ఫణి గొంతు. ఫణి మాటలు వినిపిస్తాయేమోనని వినిపించవు. తానే నిర్దాక్షిణ్యంగా ఇద్దరిని కలిపే దారం తెంపేసింది. అయినా తను తప్పు చేయలేదు. ముమ్మాటికి అతనే చేశాడు. ఉదయం స్నానం చేశాక తలదూవుకుంటూ అద్దం ముందు నిలబడుతుంది. ఆ అద్దంలోంచి అతని ఇంటి తలుపులు కనబడుతూ ఉంటాయి. అవి తెరుచుకొని కాంతి కిరణాలు ఆనాడు అతని చేతుల్లోని అద్దంలోంచి తన మీద పడి తన శరీరాన్ని పలుచోట్ల తాకి చెక్కలు గింజలు పెడుతున్నట్లుగా, చుంబించినట్లుగా అతని పారవస్యంలో ముంచేసి అలా జరగదేం అనుకుంది. జరగదు. అందుకే ఆమె కోపం ఎక్కువైపోతుంది. ఆనాడు మీటింగ్లో కల్నల్ ఆవేదనతో అన్న మాటలు ఫణి గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని బాధ అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, తన రెస్పాన్సిబిలిటీ కూడా ఎత్తిపడుస్తుంది. అతనిలో కార్యదీక్ష, పట్టుదల హెచ్చాయి. కల్నల్ కలల కంటున్న ఆ మందు తను కనిపెట్టాలి. తానే కనిపెట్టాలి. రకరకాల ట్రాంక్లైజర్స్, హాపినాటిక్స్ అన్నీ పోగు చేశాడు. వాటి ఫార్ములాలు పరిశోధించాడు. శరీరంలో ఏ భాగం మీద ఎలా పనిచేస్తాయో, వాటి ఫలితాలు ఏమిటో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తను కనిపెట్టబోయే మందు వీటికి భిన్నంగా ఉండాలి. నరాల్ని ప్రకోపించేలాగా చేయకూడదు. మనిషిని సేద తీరుస్తూ ఆల్కహాల్ మీద వ్యామోహాన్ని నశింపచేయాలి. కానీ అది కనిపెట్టడానికి మందు అసలు తాగుడు ఎలా ఉంటుందో, అది సేవించేటప్పుడు ఆవరించే వివిధ దశలేమిటో తెలుసుకోవాలి. సాయంత్రం బజారుకెళ్ళి ఓ సీసా తెచ్చుకున్నాడు. రాత్రి 8 అయ్యేసరికి తలుపులు బిడాయించుకొని కూర్చున్నాడు. ఒక్కొక్క పెగ్గు తీసుకోవటం మొదలుపెట్టాడు. మొదట గుండెల్లో భగ్గుమంది, వికారంగా కూడా ఉంది. తర్వాత అలలుగా తలలో ఏవో తరంగాలు లేస్తున్నాయి. ఏదో తలుపు తెరుచుకున్నట్లయింది. అసలు ఎందుకులా జరిగింది? తామిన్ని బాధలకు ఎందుకు గురి కావాలి? ఇన్ని నిబంధనలకు, ఆంక్షలకు ఎందుకు తలవగ్గాలి? తిరగబడితే ఏమవుతుంది? మరో పెగ్గు. శైలు తనని ఎంత అమానుషంగా అవమానించింది. అంత పెద్దమ్మాయి చూడామణితో, పైగా ఆమె కోసం తాను కాలు విరగొట్టుకుంటే ఆమె బదులు చూడామణి దాపురిస్తే తను తప్ప కాలు విరిగిపోయిందని జాలి లేదు. పైగా సూటిపోటి మాటలంటుందా? ఆ రామకృష్ణగాడిని పొగుడుతుందా? ఇంకో పెగ్గు. అసలు ఆమె తన భార్య, ఇంటి ఎదురుగా ఉంది. వెళ్ళి తలుపు కొడితే నాకెదురు చెప్పకు, నా ఇష్టమంతే అని మొండితనం ప్రదర్శిస్తే లేచి నిల్చున్నాడు. ఏమిటిలా ఉంది? కళ్ళ ముందు అన్నీ మసకగా ఉన్నాయి. తల తిరుగుతుంది. కొంచెం నడిచాడు. అడుగులు తడబడుతున్నాయి. మెల్లిగా తలుపులు తెరిచాడు. తూలుతూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. పౌర్ణమి కాబోలు. కొంచెం ముందుకు వంగి పైకి చూస్తే అచ్చం ఆనాడు చూసినట్లు నక్షత్ర మండలం మనోహరంగా గోచరిస్తోంది. ఇంకొంచెం బయటకు వచ్చాడు. అదిగో ఉత్తరాన కాంతివంతంగా మెరుస్తూ ఓ పెద్ద నక్షత్రం. అదేనా ధృవతార? దాపునే సప్తఋషి మండలం. ఎక్కడ అరుంధతి? క్రిందకి చూశాడు. వెన్నెట్లో నిర్మలంగా నిద్రపోతున్నట్లు కనపడుతుంది. కానీ ఈ వెన్నెల తనని కాటేస్తోంది. అగుపించని అంకుశాలు గుచ్చుకుంటున్నాయి. ఎందుకు వెళితే శైలజ దూసుకెళ్ళిపోతే? ఆవేశంగా ఉంది. కుక్కలు వస్తే వాటిని అవలీలగా పిండి చేసేస్తాడు. మెట్లు దిగటానికి ఒక అడుగు కిందకేశాడు. కాళ్ళకి బ్రేకు పడినట్లయింది. ఎక్కడి నుంచో అడుగుల చప్పుడు. ఈ రాత్రివేళ ఇంత ధైర్యంగా ఎవరు నడుస్తున్నారు? అడుగు మళ్ళీ వెనక్కి వేసి బాగా లోపలికి వచ్చి చూస్తూ నిలబడ్డాడు. అడుగుల చప్పుడు దగ్గరవుతుంది. లోపలికి వెళ్ళిపోదామా అనిపించింది.
కానీ ఎవరో తెలుసుకోవాలి. మొండిగా అక్కడే నిలబడ్డాడు. సుదూరంలో ఓ ఉన్నతాకారం దృగ్గోచరమైంది. ఉలిక్కిపడ్డాడు కర్నల్. ఈ అర్ధరాత్రి సమయంలో కాలనీలో ఎందుకు పర్యటిస్తున్నాడు? ఒక చేతిలో పైప్ ఉంది. పైజామా లాల్చీ వేసుకొని, పైన చిన్న వెస్ట్ కోట్ వేసుకొని టీవీగా నడిచి వస్తున్నాడు. ఇక్కడ తాను నిలబడి ఉండటం చూస్తే ఏమనుకుంటాడు? లోపలికి వెళ్ళిపోదామా అని క్షణంసేపు తటపటాయించాడు. మళ్ళీ మనసు ఎదురు తిరిగింది. ఎందుకెళ్ళాలి? తానేం తప్పు చేశాడని. నిద్ర పట్టకపోతే బయటకు వచ్చి నుంచోకూడదా? తన ఇంట్లో తను నుంచోకూడదా? కల్నల్ దగ్గరికి వచ్చాడు. అతని చూపు 43 నెంబర్ ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్న ఆకృతి మీద పడింది. ఎవరు? అన్నాడు. నేనే సార్. ఎంతకీ నిద్ర రావటం లేదు. బయటకొచ్చి నుంచున్నాను. వాతావరణం బాగుంటే. కల్నల్ దగ్గరికి వచ్చాడు. గుడ్. నాకు నిద్ర పట్టకే ఒకసారి అలా తిరిగొద్దామని బయలుదేరాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఫణీకి తను తాగి ఉన్నాడని. మరీ దగ్గరికి వస్తే, ఒకవేళ ఇంట్లోకే వస్తే? సార్, మీకు అప్పుడప్పుడు నిద్ర పట్టదా అని అడిగాడు. ఎప్పుడూ లేదు, ఇవాళే ఇలాగైంది. వెంటనే మాట మారుస్తూ, మిస్టర్ ఫణీంద్ర, మన రీసెర్చ్ డిపార్ట్మెంట్ శక్తినంతా ధారపోసి పనిచేయాలి. రొటీన్ మందులు ప్రతివారు తయారు చేస్తున్నారు. ఎవ్వరూ కనిపెట్టలేనిది, ప్రపంచానికి ఉపయోగపడేది మనం కనిపెట్టాలి. ఈ బి కాంప్లెక్స్లు, లివర్ ఎక్స్ట్రాక్ట్లతో డాక్టర్లకు మొహం మొత్తిపోయింది. ఇంతవరకు మందులకు లొంగ అనేక వ్యాధులున్నాయి. కామన్ కోల్డ్, నాజిల్ ఎలర్జీ, పెస్టిక్ అల్సర్, ఆస్మా, వీటికి సరైన జవాబు చెప్పగల మందులు తయారు చేయాలి. అప్పుడే మనమంతా చరిత్రలో నిలిచిపోతాం. ఫణీకి ఉద్రేకం వచ్చింది. తప్పకుండా సార్, నా సాయశక్తిలా కృషి చేస్తాను. ఆల్కహాల్ అలవాటికి విరుగుడు కనిపెట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను అన్నాడు. ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గో అండ్ టేక్ రెస్ట్. కల్నల్ హుషారుగా ముందుకెళ్ళిపోయాడు. మర్నాటి నుంచి ఫణి మరీ విజృంభించాడు. ఎప్పుడూ రసాయనాలు, పుస్తకాలు, గినీఫిక్స్ మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అతను డాక్టర్ అయి ఉంటే, ఫార్మసీలో ప్రవేశం బాగా ఉండి ఉంటే ఎంతో ఉపయోగపడి ఉండేది. ఫిజియాలజీ తెలియకపోవటం వల్ల ఎంత చదివినా ఎప్పుడూ తికమకగా ఉండేది. అయినా ధైర్యాన్ని కూడగట్టుకొని మనస్సుని వికసింపచేసుకొని ఎప్పుడూ ప్రయోగాల్లో మునిగి ఉండేవాడు. అలా కొన్ని రోజులు కష్టపడి పనిచేశాక ఒక మందు తయారు చేశాడు. దానికి ట్యాబ్లెట్ ఫామ్ ఇచ్చాడు. గబగబా కల్నల్ దగ్గరికి వచ్చి పరిగెత్తుకు వెళ్ళాడు సంతోషంగా. సార్, ఆల్కహాల్ అలవాటుకి విరుగుడు కనిపెట్టాను అన్నాడు రొప్పుతూ గర్వంగా. గుడ్. దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్నాడు కల్నల్. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకునే వేళకి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి సార్. ఓ అరగంట గడిచేలోపుగా అది పనిచేయటం ప్రారంభించి వింత అనుభూతి కలిగించి ఓ రకం తృప్తినిస్తుంది. ఈ తృప్తి వల్ల మనిషికి ఆల్కహాల్ మీదకి ధ్యాస పోదు. పైగా కొన్నాళ్లకు దాని మీద వ్యామోహం నశిస్తుంది అని ఫణి వివరించాడు. అంతేకాక ఆ డ్రగ్ ఆఫ్ యాక్షన్ పుస్తకాల మీద బొమ్మల సహాయంతో శరీరంలో ఏ కేంద్రాల మీద ఎలా పనిచేస్తుందో గీసి చూపించాడు. గుడ్. ఈ ట్యాబ్లెట్స్ ఎవరి మీదైనా వాడి చూసావా? ఇంకా లేదు సార్, గినీపిక్స్ మీద వాడాను. కల్నల్ నవ్వాడు. వెరీ గుడ్. ఈ సందర్భంగా రాత్రికి నా బంగళాలో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను. పార్టీకి నీతో పాటు మిస్ చూడామణి, మిస్ శైలజ కూడా వస్తారు. ఎవరో ఎందుకు, మొదట మనమే ఈ ట్యాబ్లెట్స్ తీసుకుని సెలబ్రేట్ చేద్దాం. ఓకే అన్నాడు. ఎస్ సార్. వెంటనే చూడామణికి శైలజకు కబురు వెళ్ళింది. ఆ రాత్రి కల్నల్ బంగ్లాలో డిన్నర్ అట్టహాసంగా ఏర్పాటు చేయబడింది. వెజిటబుల్ బిర్యానీ, కుర్మా, 2 స్వీట్లు, 2 కూరలు, పెరుగు పచ్చడి. నాయర్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. డైనింగ్ టేబుల్కు ఒకవైపు కల్నల్, ఫణి, వాళ్ళకెదురుగా చూడామణి, శైలజ కూర్చున్నారు. మొదట కల్నల్ ఫణి చేసిన కృషిని, కార్యసాధనను ప్రశంసిస్తూ ఉపన్యాసం ఇచ్చాక నలుగురికి లెమన్ జ్యూస్ అందివ్వబడింది. దాంతోపాటు తలా ఒక ట్యాబ్లెట్. ఓకే, చీర్స్. కల్నల్తో పాటు అందరూ ట్యాబ్లెట్ వేసుకొని లెమన్ జ్యూస్ కొంచెం కొంచెం తాగసాగారు. ఫణికి గర్వంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈవేళ శైలజ వంక ఆమెకు తెలియకుండా మధ్య మధ్య చూశాడు. ఈ వ్యక్తి తనను అవమానించింది, అనుమానించింది. ఇప్పుడు ఈ దెబ్బతో తన శక్తి ఏమిటో, తెలివితేటలేమిటో తెలుసుకుంటుంది. తన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటుంది. తనకు దగ్గరగా రావటానికి తహతహలాడిపోతుంది. లెమన్ అయ్యాక కల్నల్ భోజనానికి ఉపక్రమించటంతో మిగతా ముగ్గురు అతన్ని అనుసరించారు. ఈరోజు కల్నల్ మంచి హుషారుగా ఉన్నాడు. ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. భారతదేశానికి చైనాతో యుద్ధం వచ్చినప్పుడు దేశం సరిహద్దుల్లో బాంబుల మధ్య, మారణ హోమాల మధ్య క్షతగాత్రులకు చికిత్స చేస్తూ తాను ఎట్లాంటి అపాయాలు ఎదుర్కొన్నాడో,
కళ్ళెదురుగా టపా టపామని ఎన్ని వేల మంది నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయింది ఆసక్తికరంగా వివరిస్తున్నాడు. చూస్తూ చూస్తూ ఉండగానే నలుగురిలోనూ తెలియని మార్పు రాసాగింది. అది మైకం కాదు, నిద్ర కాదు, ఉద్రేకము కాదు. ఏది అవునో ఏది కాదో చెప్పడం కష్టం. మనసులు ఎక్కడికో పైకి తేలిపోవటం మొదలుపెట్టాయి. ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, కళ్ళ ముందు అనేక రూపాలు కదులుతూ ఉన్నట్లు వింత అనుభవాలు కలగసాగాయి. మొదట ఫణి ఆ టాబ్లెట్ పనిచేస్తుంది అనుకున్నాడు. కల్నల్ ఏం చేస్తున్నాడో అని అతని ముఖంలోకి చూశాడు. అదే సమయంలో కల్నల్ ఎందుకో నవ్వాడు. ఆ నవ్వు అతని రూపం కొత్తగా అనిపించింది. శైలజ వంక చూశాడు. శైలజ ఇదివరకెన్నడూ లేనంత అందంగా తెల్లగా మెరిసిపోతూ రాజహంసలాగా గోచరించింది. ఆమె ఏదో వెలుగులో కరిగిపోతుంది. చూడామణి వంక చూశాడు. ఎంత ఆశ్చర్యం! ఎక్కడో ఉన్న ఒంటరి దీవికి అందాల రాణి అయినట్లు కాంతులు విరజిమ్ముతోంది. ఆమె శరీరం నుంచి వ్యాపించే కాంతులు కళ్ళని సవాలు చేస్తున్నాయి. అతని కాళ్ళకి ఏదో తగిలినట్లయింది. అల్సేషన్ కుక్కలు గొలుసులు విప్పుకొని ఎప్పుడు వచ్చాయో తెలియదు. టేబుల్ కింద తారట్లాడుతూ గుర్రుమని చూస్తున్నాయి. ఏం చేస్తాయి? కరుస్తాయా? ఎంగిలి చేత్తో పైజామా జేబు తడుముకున్నాడు. 2 టాబ్లెట్లు తగిలాయి. బయటకు తీసి నేల మీద గిరాటేశాడు. 2 చెరో దాని మీద ఎగబడి అరసెకండ్లో చప్పరించి పారేశాయి. టేబుల్ మీద పదార్థాలు ఎవ్వరూ తింటున్నట్లు లేదు. అందరికీ గాలిలో ఊగిసలాడిపోతున్నట్లు ఒకటే స్థితి. ఫణి లేచి నిలబడ్డాడు. కాళ్ళు భూమి మీద ఆనుతున్నట్లుగా లేవు. కల్నల్ వంక చూశాడు. కల్నల్ నవ్వాడు. అతనంటే ఇప్పుడు భయంగా లేదు. తను శైలజతో మాట్లాడాలి. ఆమెతో ఎన్నో విషయాలు చెప్పాలి. ఆమె తన మీద కోపగించుకున్నప్పుడు తానెంత బాధపడ్డాడో, ఆమె కోసం కలవరిస్తూ ఎంత నలిగిపోయాడో ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. శైలు అని పెదవులు కదుపుతూ అటువైపు చూశాడు. ఆడవాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉన్నారు. ఆమె పక్కన చూడమని ఉంటే ఉండిగాక తను లెక్క చెయ్యడు అనుకుంటూ టేబుల్ చుట్టూ తిరిగి వాళ్ళకేసి వెళ్ళాడు. కల్నల్ ఎంతో నిగ్రహంగా ఉందాం ప్రయత్నిస్తున్నాడు. శరీరం స్వాధీనంలో ఉండటం లేదు. తను చెబుతున్న మాటలు అప్రయత్నంగా ఆపేశాడు. లోపల నుంచి ఇంకో మనిషి గొడవ చేస్తున్నాడు. ఏదో అరుస్తున్నాడు. అతనికి ఆ అరుపు బోధపడింది. చూడామణి, చూడామణి! మెల్లిగా లేచాడు. ఏంటిది? ఆమెతో ఈవేళ ఇంత మాట్లాడాలనిపిస్తోంది. అడుగులు చెప్పినట్లు వినటం లేదు. అయినా కదులుతున్నాయి. శైలజ అయోమయంగా కూర్చొని ఉంది. ఆమెకేమీ తెలియటం లేదు. కల్నల్ భోజనానికి పిలిచాడు. తను చూడామణి వచ్చారు. కల్నల్ పక్కన ఫణి ఉన్నాడు. కల్నల్ ఏదో చెప్తున్నాడు. అది తను వినటం లేదు. మధ్య మధ్య క్రీగంట ఫణిని చూస్తుంది. పాపం ఎంత చిక్కిపోయాడు పిచ్చి సన్యాసి! ఎంత చిక్కిపోయాడమ్మా! పాడు అనుమానంతో అతను పీడించి పీడించి పెట్టింది. తనని గదికి రప్పించుకోవాలని కాలు కూడా చెత్తకొట్టుకున్నాడు. తాను వెళ్లేలోగా ఈ దెయ్యం పరిగెత్తింది. అంతా రసాబస్ చేసింది. అతన్ని దగ్గరకు తీసుకుని ఓదారిస్తే, నీ మీద నాకేం కోపం లేదని, ప్రేమ తప్ప ముమ్మాటికి ప్రేమ తప్ప మరో భావం లేదని నచ్చేపు బుజగిస్తే, అంతే. అంతలోనే ఏదో అయింది. మనసు స్వాధీనం తప్పి విహరిస్తోంది. ఫణి వాళ్లకు దగ్గరగా వెళ్ళాడు. మనస్సులోని అలలు ఇంకా పరాకాష్ఠం చేరుకున్నాయి. అతని ఎదురుగా చూడామణి ఉంది. కానీ ఆమె శైలజలా కనిపిస్తోంది. శైలు అన్నాడు. చూడామణి ఊ అంది. ఆమెకేమీ తెలియటం లేదు. ఆమెకెదురుగా కల్నలే ఉన్నాడనుకుంది. అతనే పిలుస్తున్నాడు అనుకుంది. ఆనాటి అనుభవం, ఆలోచనలు వెన్నంటే అతని రూపం చూసింది. అవును, కల్నలే అనుకుంది. అతను ఏమై పిలుస్తున్నాడో ఆమెకు వినపడటం లేదు. ఐ లవ్ యూ. ఐ టూ. చేతులు జాపింది. ఫణి ఆ చేతుల్లోకి వెళ్ళాడు. ఐ ఎస్ ఐ లవ్ యూ. ఆమె చేతులు బిగుసుకుంటున్నాయి. కల్నల్ శైలజను సమీపించాడు. హంటర్ మెడ నిండా చుట్టుకున్నట్లు అలనాటి చూడామణి రూపమే కళ్ళ ముందు కదులుతోంది. అప్పటికన్నా చూడామణి ఇంకా వయసులో చిన్నదైపోయింది అనుకున్నాడు. శైలజకు టాబ్లెట్ తెచ్చిన మార్పులు పరాకాష్ఠలో ఉన్నాయి. ఆమెకు ఒళ్ళు తెలియటం లేదు. సర్వం ఫణిమయంగా గోచరిస్తుంది. హౌ నైస్ యు ఆర్. అతని 2 చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి. అబ్బా, ఎంత బరువు! ఆ చేతులు ఆమె భుజాలని మరింత గట్టిగా నొక్కి దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. శైలజ తనను చుట్టుకోబోతున్న చేతుల వంక అప్రయత్నంగా చూసింది. అంత మత్తులోనూ ఆ చేతులు పరాయివైనట్లు, కొత్తగా తనవి కానట్లు అనిపించాయి. భుజాలను నొక్కుతున్న వాటి స్పర్శ ఏమాత్రం ఆనందం కలిగించకపోగా ఆమెను హెచ్చరిస్తున్నట్లు తోచాయి. ఏం జరుగుతోంది? అసలు ఇదంతా ఏంటి? ఏమీ తెలియకపోగా ఆమెకు ఏడుపొస్తుంది.
అంతటి అయోమయ స్థితిలోనూ తన మనస్సు ఒప్పుకోని సంఘటన జరిగిపోతున్నట్లు బోధపడింది. శక్తినంతా ఉపయోగించి ఆ మనిషిని అవతలకు తోసింది. సరిగ్గా అదే సమయానికి కల్నల్ కూడా ఇంద్రియాలు స్వాధీనంలో లేని అలాంటి స్థితిలో కూడా తాను చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తోచింది. అయితే ఎదురుగా ఉన్నది ఇంకా చూడమనే అనుకుంటున్నాడు. అయినా కూడా అంత చొరవ తీసుకునేందుకు తనకు హక్కు ఎక్కడిది? తలలో ఏ మూలో తెలివి పనిచేసింది. శైలజ తోసిన తోపుకి కాదు కానీ విచక్షణ తోసిన తోపుకి వెనక్కి తూలాడు. శైలజ పక్కకు చూసింది. మస్కలు కమ్ముతున్న ఆమె కళ్ళకి ఫణి చూడామణి ముఖం మీదకు వంగుతున్న దృశ్యం కనపడింది. నిజమేనా? ఇది నిజమేనా లేక తన భ్రమ? చూడామణి పెదాలకు ఫణి పెదాలు దగ్గరగా వచ్చాయి. అరక్షణంలో కలుసుకునేవే. హఠాత్తుగా చూడామణిలో వివేకం మేల్కొన్నట్లయింది. తనేనా ఇలా ప్రవర్తిస్తున్నది? కల్నల్ తన మనస్సుని ఈ మధ్య కలవరపరుస్తున్న మాట నిజమే కావచ్చు. మైక్రోస్కోప్లోంచి చూసే స్లైడ్లలో అతని రూపం అనేక విధాలు కనిపిస్తున్న మాట నిజమే కావచ్చు. అంత మాత్రం చేత ఎంత చొరవ చూపించాల్సిన అవసరం ఏముంది? ఎక్కడి నుంచో నో 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 అంటూ మనస్సు నిస్సహాయంగా శబ్దాలు చేస్తుంది. మెరుపులా ముఖం పక్కకు తిప్పుకొని అతని చేతుల నుంచి విడిపించుకొని దూరంగా జరిగింది. శైలజకి ఇంకా తన మీద కోపం పోలేదు, అందుకే దూరంగా వెళ్ళిపోయింది అని బాధపడుతున్నట్లు నిలబడిపోయాడు. శైలజకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన అనుమానం నిజమే. ఫణి ఆ చూడామణి మాయలో పడిపోయాడు. ఏం చూశాడు ఆమె దగ్గర? తనలో లేని అందాలు ఆమె దగ్గర ఏమున్నాయి? మగవాడికి పెళ్ళాం తప్పితే మిగతా ఆడవాళ్లంతా జగన్మోహన్లా కనిపిస్తారు కాబోలు. అంత సీరియస్గా నంగనాచిలా ఉండి చల్లగా ఎలా ఒళ్ళో వేసేసుకుంది. మళ్ళీ తల తిరుగుతుంది. ఆ హాల్లోని వస్తువులు గిరగిర తిరుగుతున్నాయి. ఇహ ఇక్కడ ఒక క్షణమైనా ఉండకూడదు. అక్కడి నుంచి కదిలి మెల్లగా బయటకు వచ్చింది. కాళ్ళు తేలిపోతున్నాయి. శరీరం స్వాధీనంలో ఉండటం లేదు. దారి తెలియటం లేదు. అయినా ఆక్కుండా నడుస్తుంది. ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, ఏదో లోకాల మీదుగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి తన కాటేజీ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. దగ్గరలో పూల్ లైట్ వెలుగుతోంది. రోడ్డు మధ్యగా నిలబడి తికమకగా అయోమయంగా చూసింది. ఎటు వెళ్లాలో తెలియటం లేదు. తలలో ఏవో రైళ్లు పరిగెత్తినట్లుగా శబ్దాలే తప్ప ఆలోచనలు పనిచేయటం లేదు. ఒక పక్క నుంచి మైకం కమ్ముకొస్తుంది. ఒక్క నిమిషం అలా నిలబడి 43 నెంబర్ కాటేజ్లో ప్రవేశించి ఇదే ఇదే అనుకుంటూ చీకట్లో తడుముకొని చివరకు పక్క మీదకు చేరుకొని ఒరిగిపోయింది. మరుక్షణం గాఢ నిద్రలో మునిగిపోయింది. ఇహ కల్నల్ ఇంట్లో కొద్దిగా వివేకం పనిచేస్తున్న చూడామణికి ఇక తానింక అక్కడ ఉండటం తగదనిపించింది. ఎందుకంటే మనస్సు వశం తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. తాను నిప్పు లాంటి మనిషి. జీవితంలో ఎవ్వరిని దగ్గరికి రానివ్వలేదు. అలాంటి అవకాశాలు కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. తాను పడుచుదనం దాటి సగం ముందుకెళ్ళిపోయింది. కానీ మనసులో పడుచుదనం ఇంకా ఎంతగా పరుచుకొని ఉన్నదో ఇప్పుడు తెలుసుకుంటుంది. నో, తానెవ్వరికీ దొరకకూడదు. తన వ్యక్తిత్వానికి హుందతనానికి ఎక్కడా కళంకం రాకూడదు. నెమ్మదిగా బయటకొచ్చింది. ఇలా ఉందేంటి? అసలు ఈవేళ ఏం జరిగింది? మైకం పొరలు అలలు అలలుగా ఆక్రమిస్తున్నాయి. ఒక క్షణం తెలుస్తుంది, ఒక క్షణం తెలియటం లేదు. కానీ శరీరం మాత్రం కదిలిపోతుంది. ఎంత నడిచినా దూరం తరగనట్లే అనిపిస్తుంది. చివరికి ఎలాగైతేనేం తన కాటేజీ ఉన్న ప్రదేశం చేరుకుంది. మళ్ళీ ఇంకో మైకపు అల లేచింది. కొద్దిసేపు తటస్థంగా నిలబడిన తర్వాత తడబడుతున్న కాళ్లతో 34 నెంబర్ కాటేజీకి వెళ్ళి తడుముకుంటూ పక్క దగ్గర చేరుకుని చప్పున దాని మీద వాలిపోయింది. కల్నల్ ఇంట్లోని హాల్లో ఇప్పుడు కల్నల్, ఫణి ఇద్దరే మిగిలి ఉన్నారు. నాయర్ లోపలెక్కడో నిద్రలో మునిగి ఉన్నాడు. శైలజ ఏమైంది? ఫణి చుట్టూ చూస్తున్నాడు. లేదు, తన మీద కోపంతో ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. తనకి తిక్కగా ఉంది. నక్షత్ర మండలంలోకి వెళ్ళి విహరిస్తున్నట్లుగా ఉంది. ఇహ ఇక్కడ ఉండాలి అనిపించలేదు. కల్నల్కి చెప్పవద్దా? మాట రావటం లేదు. నాలిక లొంగటం లేదు. మొదట ఇంటికి వెళ్ళిపోవాలి. బయటకు తూలిపోతున్నట్లుగా నడవసాగాడు. తను ఎటువైపు వెళుతున్నాడు? సరిగ్గానే సాగుతున్నాడా? శైలజకి అంత కోపం ఎందుకు? అంత దగ్గరగా వచ్చి దూరం జరుగుతుందేం? ఆమె కోసం అంత దీనంగా తను ఎంతగా అలమటిస్తున్నాడో అర్థం చేసుకోదెందుకు అనుకున్నాడు. కథ ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు విన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. సరేనా? మళ్ళీ మిగిలిన కథ రేపు కొనసాగిద్దాం. ఉంటాను.